ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలైతే ముగిశాయన్నమాట. అయితే ఎన్నికలకు సంబంధించి రిజల్ట్ అయితే ఈ రోజు విడుదల కానున్నాయి. సో అయితే ఈ విడుదల సంబంధించి మనం రిజల్ట్ చూసుకున్నట్లయితే టీడీపీ ఆధిక్యంలో ఉన్నట్లయితే మనకైతే తెలుస్తుంది అనమాట. అయితే వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ మనం చూసుకున్నట్లయితే 2019లో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అయితే పీక్ స్టేజ్ లో ఉందన్నమాట. అంటే టీడీపీ కంటే ఎక్కువ ఉందన్నమాట. అయితే 2024 సంవత్సరం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అయితే పూర్తిగా పడిపోయిందని చెప్పవచ్చు. 2019 కంటే తక్కువగా పడిపోయింది అనమాట. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో వైఎస్ఆర్సీపీ గ్రాఫ్ అనేది పూర్తిగా పడిపోవడానికి గల కారణం ఏమిటి, వైఎస్ఆర్సీపీ ఎటువంటి మిస్టేక్స్ చేసింది, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వైఎస్ఆర్సీపీ చేసిన మేజర్ మిస్టేక్ ఏమిటని మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ రాజధాని అని మనం చెప్పాలన్నమాట. అయితే రాజధాని ఫస్ట్ టీడీపీ అనౌన్స్మెంట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమని చెప్పారంటే అమరావతి రాజధాని అయితే బాగుంటుంది, అమరావతి రాజధాని అని తను యాక్సెప్ట్ చేయడం జరిగిందనమాట. అయితే దాని తర్వాత తను అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని కాదు, అమరావతిలో రాజధాని భూముల విషయంలో చాలా స్కామ్ జరిగిందని వైజాగ్ క్యాపిటల్ అని చెప్పడం జరిగిందనమాట. అయితే వైజాగ్ క్యాపిటల్ దానికంటే ముందు అమరావతిలో ఒక ల్యాండ్ పూలింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉందని, అలాగే దాని ద్వారా ప్రజలు భూములు ఇవ్వడం జరిగిందని, అయితే రాజధాని గనక వైజాగ్ తీసుకువెళ్ళినట్లయితే ఈ ల్యాండ్ పూలింగ్ యాక్ట్ పరిస్థితి ఏమిటి, అలాగే రాజధాని కోసం భూములు ఇచ్చిన ప్రజల పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని అయితే ప్రక్కన పెట్టడం జరిగిందనమాట. ఇది మేజర్ మిస్టేక్ అని మనం చెప్పవచ్చు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పదవి ఎప్పుడైతే తీసుకున్నారో దాని తరువాతి కాలంలో అభివృద్ధి అనేది అంతగా లేదని మనం చెప్పవచ్చు అనమాట. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నవరత్నాలు ఉంది కదా, ఈ నవరత్నాలు అనే సంక్షేమ పథకాల పైన మాత్రమే దృష్టి పెట్టడం జరిగిందనమాట. ఈ సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చేందుకు వాలంటీర్ వ్యవస్థను కూడా తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకు సంక్షేమ పథకాలు తీసుకువచ్చి డబ్బులను ప్రజలకు పంచిపెట్టినప్పటికీ అభివృద్ధి అనేది లేకుండా పోయిందని ప్రజలైతే దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం జరిగిందనమాట. రాష్ట్ర అభివృద్ధి విషయంలో మాత్రం వెనకడుగు వేయడం జరిగిందనమాట. ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది అభివృద్ధి సరిగ్గా జరగలేదని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇంకో విషయం ఏమిటంటే రాష్ట్రానికి సంబంధించి ఎటువంటి పరిశ్రమలు రాలేదని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అలాగే ఈ పరిశ్రమలు వచ్చినట్లయితే మనకు సంపద సృష్టించబడుతుంది. అంతేకాకుండా నిరుద్యోగులు ఉన్నారు కదా, ఈ నిరుద్యోగులకైతే కంపల్సరీగా ఉద్యోగాలు అయితే దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. సో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరిగింది, అభివృద్ధి అనేది పూర్తిగా మర్చిపోవడం జరిగింది అనమాట. ఇది ఒక పెద్ద మిస్టేక్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా నిరుద్యోగులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఏం చేయలేదని చెప్పుకోవచ్చు అనమాట. డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ అది ఎన్నికల ముందు ఇవ్వడం వల్ల దాన్ని ఎన్నికల సంఘం అయితే నిలుపుదల చేయడం జరిగిందనమాట. అయితే వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు పథకాలు ఇచ్చినప్పటికీ ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎటువంటి ప్రయోజనం లేదని చాలా మంది ప్రతిపక్ష పార్టీ నేతలైతే ఆరోపిస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాల ద్వారా డబ్బులైతే ప్రజలకు అందుతున్నాయి, కానీ ఆ డబ్బును సృష్టించడానికి కావలసిన సంపద సృష్టి అయితే లేదని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లో ఉపాధి కల్పన అనేది ఆగిపోవడం జరిగిందనమాట. అయితే మనకు ఆంధ్రప్రదేశ్ లో సచివాలయ వ్యవస్థ తీసుకువచ్చి ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ అవి 2 లక్షలు పైచీలకు ఉన్నాయి అనమాట. అవి మాత్రమే ఉద్యోగాలుగా జనాలు అయితే పరిగణించడం జరిగింది. మిగతా ఎటువంటి ఉద్యోగ కల్పన అయితే లేదని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాలు అనేది లేకపోవడంతో, అంతేకాకుండా ఇక్కడ సరైన రాజధాని అనేది లేకపోవడంతో ప్రజలందరూ హైదరాబాద్ కి వలస వెళ్లడం జరిగిందనమాట ఉద్యోగాల కోసం. ఒక రాష్ట్రానికి ముఖ్యంగా కావాల్సింది అభివృద్ధి, అలాగే సంపద కల్పన, అంతేకాకుండా ఉద్యోగ అవకాశాలు అయితే కావాలన్నమాట. అయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే పూర్తిగా సంక్షేమ పథకాలపైనే కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల అభివృద్ధి అనేది వదిలిపెట్టిందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. మనకు ఈ రోజు వచ్చిన ఫలితాలు చూసుకున్నట్లయితే ప్రజలు సంపద సృష్టి పైన, ఉద్యోగాల కల్పన పైన, అలాగే అభివృద్ధి పైన ఎక్కువగా ప్రజలైతే మొగ్గు చూపడం జరిగిందని మనం అయితే ఈ రోజు వచ్చిన ఫలితాలను బట్టి అయితే చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా 2019లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మద్యం పాలసీని తీసుకురావడం జరిగిందనమాట. దాని ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని, అలాగే ఏ బ్రాండ్స్ కావాలనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే డిసైడ్ చేయడం జరుగుతుందన్నమాట. దీని కారణంగా ఏంటంటే ఇంతకు ముందు ప్రజలందరూ వేరే బ్రాండ్స్ కి అలవాటు పడడం జరిగిపోయిందనమాట. అయితే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసేసి కొత్త బ్రాండ్స్ మార్కెట్లోకి
రావడం వల్ల జనాలు అవి తాగినప్పటికీ దాని వల్ల వచ్చే మత్తు జనాలకు అంతగా నచ్చకపోవడంతో వేరే గత్యంతరం లేక ఇవే మార్కెట్ లో ఉన్నాయి కాబట్టి ఇవే తీసుకొని తాగడం జరిగింది అనమాట. దాని కారణంగా చాలా మంది ఆరోగ్యాలు పాడు చేసుకొని కొంతమంది అయితే ప్రాణాలు కూడా విడవడం జరిగింది అనమాట. ఈ మద్యం పాలసీ కూడా ఒక విధమైన నెగిటివిటీని తీసుకురావడం జరిగింది అనమాట వైఎస్ఆర్సీపీకి. అలాగే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని గురించి అనౌన్స్మెంట్ చేయడంలో ఒక చిన్న మిస్టేక్ చేసిందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. అదేమిటంటే ఇంతకు ముందు రాజధాని ప్రతి రాష్ట్రంలో చూసుకున్నట్టయితే ఒక రాజధాని మాత్రమే ఉండేదన్నమాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే 3 రాజధానులుగా దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. ఒకటి కర్నూలు, రెండోది వచ్చేసేసి అమరావతి, మూడోది వచ్చేసేసి వైజాగ్ అనమాట. వైజాగ్ ని మెయిన్ క్యాపిటల్ గా తీసుకువచ్చి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చేయాలని వైఎస్ఆర్సీపీ అయితే భావించడం జరిగింది అనమాట. అయితే మనం నిజాయితీగా మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంట్ మొత్తం ఒక సైడే ఉంటుందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. మనం ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ మ్యాప్ చూసుకున్నట్లయితే వైజాగ్ అనేది ఒక సైడ్ మాత్రమే ఉంటుందన్నమాట మన ఆంధ్రప్రదేశ్ లో. సో ఇది ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ గా మనం అయితే చెప్పవచ్చు అనమాట. మరొకటి చూసుకున్నట్లయితే ఇసుక మాఫియా అనమాట. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా, సో మనకు జనసేన పార్టీ అధ్యక్షుడు అనమాట. ఈ పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మీడియా ముందుకు వచ్చి ఏమని చెప్పడం జరిగిందంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేమైతే మాట్లాడడం వెంటనే ఒక 100 రోజుల తర్వాత వైఎస్ఆర్సీపీ పరిపాలన చేసిన తర్వాత దాన్ని బట్టి అందులో ఏమైనా సరే మిస్టేక్స్ ఉంటే మేము మాట్లాడతామని చెప్పడం జరిగింది అనమాట. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అన్నారో దాని తర్వాత 100 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ లో ఆయన చెప్పింది ఏంటంటే ఇసుకకు సంబంధించి ఒక మాఫియాని అయితే నడుస్తుంది. ఈ మాఫియాని అరికట్టడానికి ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వానికి చెప్పడం జరిగిందనమాట. అయితే అప్పటికు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే ఈ ఇసుక మాఫియాకి సంబంధించి కొన్ని పాలసీలు అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఈ పాలసీ అనేది అంతగా వర్కౌట్ కాకపోవడం వల్ల ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే ఇసుక దొరక్క చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్న కాలంలో. అంతేకాకుండా మనకు టీడీపీ అనౌన్స్మెంట్ చేసిన రాజధాని అమరావతి అనమాట. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత వైజాగ్ అయితే క్యాపిటల్ గా డిక్లేర్ చేయడం జరిగింది. అయితే అయినప్పటికీ అమరావతిలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆల్రెడీ సగం బిల్డింగ్స్ కట్టుకోవడం జరిగిందనమాట. అది టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు వైజాగ్ లో రాజధాని అని చెప్పడంతో అయితే రియల్ ఎస్టేట్ వ్యాపారులు అమరావతిలో బిల్డింగ్స్ కట్టుకుంటారు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏం చేసిందంటే ఇసుకను పూర్తిగా 2 రాష్ట్రాల్లో నిషేధించడం జరిగిందనమాట. అది ఏమిటని మనం చూసుకున్నట్లయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ఈ 2 జిల్లాల్లోనైతే ఇసుక అనేది లేకుండా చేయడం జరిగిందనమాట. అంటే ఇసుకనైతే పూర్తిగా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా రేవులను కూడా క్లోజ్ చేయడం జరిగింది అనమాట. దాని తర్వాత కాలంలో ఏం జరిగిందంటే ఈ ఇసుక అనేది బ్లాక్ మార్కెట్ గా రావడం జరిగింది అనమాట. ఈ బ్లాక్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఒక ట్రాక్టర్ ఇసుక మనం చూసుకున్నట్లయితే 1500-2000 రూపాయలు అయితే ఉండేదన్నమాట. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చేసేసి 5000 రూపాయలుగా రావడం జరిగింది. అంతేకాకుండా ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఒక లారీ ఇసుక మనం పోపించుకోవాలంటే ఇంతకు ముందు 5000 రూపాయలకు వచ్చేదనమాట. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము ఇసుకను ఆపివేయడం జరిగిందో అప్పుడు ఒక లారీ ఇసుక వచ్చేసేసి 20,000 రూపాయలకి అయితే పలకడం జరిగిందనమాట. దీనివల్ల ఈ 2 జిల్లాల్లోనూ ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్నారో, ఎవరైతే సొంతంగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగిందనమాట. అంతేకాక వైసీపీ నేతలు ఉన్నారు కదా, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీల పట్ల కూడా ప్రజలైతే పూర్తిగా వ్యతిరేకంగా ఉండడం జరిగిందనమాట. అందుట్లో మనం చూసుకున్నట్లయితే కొడాలి నాని గారు, ఈ కొడాలి నాని గారు చూసుకున్నట్లయితే తనకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా తను జోక్యం చేసుకొని తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం జరిగింది. మరో విధంగా చూసుకున్నట్లయితే మనకు రోజమ్మ గారు, ఈ రోజమ్మ గారు కూడా కొన్ని విషయాల్లోనైతే నోరు జారడం జరిగింది అనమాట. అయితే ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే అనిల్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు కదా, ఇంతకుముందు నీటిపారుదల శాఖ మంత్రిగా చేశారు. సో అతను కూడా ఇంతకుముందు అసెంబ్లీలో చాలా వరకు దురుసుగా మాట్లాడడం, కొన్ని విషయాల్లో నోరు జారడం కూడా ప్రజలకైతే వాళ్ళ పట్లనైతే వ్యతిరేకత అయితే రావడం జరిగిందనమాట. మరొకటి చూసుకున్నట్లయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనమాట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి టీడీపీ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి పూర్తిగా వ్యతిరేకత స్థాయిలో ప్రజల్లోకి అయితే తీసుకువెళ్ళడం జరిగిందనమాట. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మీ ఆస్తులను జగన్ ప్రభుత్వం అయితే తీసేసుకుంటుందని ఒక పుకార్ అయితే క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఇది ప్రజల్లోకి చాలా వరకు నాటుకుపోయిందనమాట. మా భూములు వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోవడం ఏంటి,
అని చెప్పి జనాల్లోనైతే ఒక అసహనం అయితే వ్యక్తం చేయడం జరిగింది. దీది కూడా ఒక విధమైన కారణమని చెప్పవచ్చు అనమాట. వైఎస్ఆర్సీపీ అనేది గెలవకపోవడానికి గల కారణాలలో టోటల్గా మనం చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వానికి సంపద అనేది ఖర్చు పెట్టడం తెలిసింది కానీ సంపద అనేది సృష్టించడం మర్చిపోయిందని మనం అయితే చెప్పవచ్చు అనమాట. ఇవి నాకు తెలిసినవి నేను ఈ వీడియోలో చేస్తున్నాను. ఒకవేళ నేనేమైనా మర్చిపోయి ఉన్నట్లయితే మీరు కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.